నమస్కారం వీటీఎల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్నాథ్ కోవింద్. రామ్నాథ్ గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎన్డీఏ సహా ఎన్డీఏతర పక్షాలు. డ్రగ్స్ కుంభకోణంపై తొలిసారిగా స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు. ఆస్తులు ఎక్కువగా సంపాదిస్తే దురలవాట్లే వస్తాయని వ్యాఖ్య. పరిశ్రమల భద్రతపై నిర్వహించిన ముగింపు సదస్సులో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి. సంపూర్ణ భద్రతా వలయం నడుమనే పరిశ్రమలు ఏర్పాటు కావాలని స్పష్టం చేసిన పితాని. రాష్ట్ర ప్రభుత్వ నూతన మద్యం పాలసీ విధానాన్ని తీవ్రంగా ఖండించిన అఖిలపక్షం. జనావాసాల మధ్య మద్యం విక్రయాలను ఉపేక్షించబోమని హెచ్చరిక. మంత్రి గంటా శ్రీనివాసరావుపై సిట్కు ఫిర్యాదు చేసిన గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్. ప్రత్యూష యాజమాన్య ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి. ఇక వివరాలు చూస్తే, సంపూర్ణ భద్రతా ప్రమాణాలే ప్రధాన అర్హతగా పరిశ్రమలు ఏర్పాటు కావాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు. పరిశ్రమల భద్రతా అంశాలపై నగరంలో నిర్వహించిన ముగింపు సదస్సులో పాల్గొన్న ఆయన అనంతరం మీడియా సమావేశంలో మరో మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ 2 రోజుల సదస్సు పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల్లో చోటు చేసుకున్న సాంకేతిక విప్లవాలు, వాటి స్థితిగతులు, కాలుష్య నియంత్రణ దిశగా చేపట్టాల్సిన చర్యలపై విస్తృత అవగాహనకు వేదికగా నిలిచిందన్నారు. పరిశ్రమల్లో పరిపూర్ణ భద్రతా వలయాన్ని ప్రాదేశిక అంశాలుగా పరిగణించాల్సిన అవసరం ఉందన్న ఆయన ఇటు భద్రతా ప్రమాణాలతో పాటు అటు కాలుష్య నియంత్రణ ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రతి 6 నెలలకోసారి ఆడిట్ నివేదికలకు రూపొందించి పర్యవేక్షణ కొనసాగించనున్నట్లు వివరించారు. అటు సిబ్బంది తప్పిదాలను అధిగమించే దిశగా వారికి పరిపూర్ణ శిక్షణ అందించే క్రమంలో శిక్షణా సంస్థను ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని పితాని వెల్లడించారు. పారిశ్రామిక రంగంలో మొట్టమొదటిగా ఈరోజు ఈ 2 రోజుల్లో సెలబ్రేట్ చేసిన సందర్భంగా అందరి దగ్గర సలహాలు సూచనలు ప్రధానంగా చూసినట్లయితే, పరిశ్రమలు పెట్టేటప్పుడే ప్రారంభించినప్పుడే ఈ పరిశ్రమకు సంబంధించిన ఒక సేఫ్టీ మెజర్మెంట్స్ తోటి ఒక గైడెన్స్ ఇచ్చి ఆ పరిశ్రమలో ఏ రకమైన కెమికల్ ఇండస్ట్రీ ప్రత్యేకంగా చూసిన ఎగ్జాంపుల్ చూసినట్లయితే పరిశ్రమ కెమికల్ ఫార్మాస్యూటికల్ అండ్ కెమికల్తో కూడిన ఒక పరిశ్రమ. ఇది ప్రాణాలు కాపాడగలదు, ప్రాణాలు తీయడానికి కూడా ఈ పరిశ్రమ రియాక్ట్ అయినప్పుడు ప్రాణాలు తీసే కార్యక్రమాలు ఉన్నాయి. అటువంటి సందర్భంగా సేఫ్టీ అనేది మొట్టమొదటిగా ఏ కెమికల్ ఎట్లాగా అంటే డెలిబరేట్ చేసినప్పుడు వారి యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఎక్స్పీరియన్స్ వల్ల అవుట్కమ్లో వచ్చిన పార్టిసిపెంట్స్ కూడా అవేర్నెస్ క్రియేట్ అయ్యింది. ఇటు ప్రభుత్వ అధికారులకు కూడా ఎన్ఫోర్స్మెంటే కాకుండా మొట్టమొదటిగా గైడెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వ అధికారుల దగ్గర ఉన్నట్టు మేము గ్రహించాం. డెఫినెట్గా మా అధికారులు కూడా ఏదైతే ఆ ఇండస్ట్రీకి సంబంధించిన భద్రతా వలయాలను ఏర్పాటు చేయడంలో ఒక సేఫ్టీ మెజర్మెంట్స్ మొట్టమొదటిగా సూచించాలి. దానికి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటు పొల్యూషన్ బోర్డు కానీ, ఇటు ఇండస్ట్రియల్ యొక్క అడ్వైజ్ కానీ, ఇతర ఫైర్ ఇన్స్టిట్యూట్స్ కానీ సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కోలాబరేట్ చేసుకుని వారికి పరిశ్రమలు పెట్టేటప్పుడే ఒక గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఆందోళన బాట పడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిల పక్షాల ఆధ్వర్యంలో మద్యం నియంత్రణపై చర్చావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల వేళ మద్యం నియంత్రణకు చర్యలు చేపడతామన్న చంద్రబాబు అధికార పీఠం ఎక్కి విచ్చలవిడి మద్యం విక్రయాలకు పూనుకోవడం సిగ్గుచేటని ఈ మేరకు వైసీపీ నేత ఉషా కిరణ్ విమర్శించారు. మద్యాన్ని ఆదాయ వనరుగా భావించిన చంద్రబాబు సర్కార్ రాష్ట్ర ప్రజలను మద్యం మత్తులోకి దింపుతోందని మండిపడ్డారు.
సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా ఎత్తివేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని దుయ్యబట్టారు. తక్షణమే ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, లేకుంటే మహిళల ఆగ్రహానికి గురై ప్రభుత్వం పతనమవుతుందని హెచ్చరించారు. మీరు పెట్టినటువంటి కొత్త మద్యం పాలసీ వల్ల ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు, ఊహ తెలియనటువంటి పిల్లలు, మరి వాస్తవం తెలియనటువంటి పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈరోజు మద్యానికి బానిస అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు జనాభా ప్రాతిపదికన వైద్యాన్ని కానీ, విద్యని కానీ, మంచినీటిని కానీ, మౌలిక వసతులను కానీ ఏర్పాటు చేయలేనటువంటి చేతగాని ప్రభుత్వం మరి మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తూ మద్యం వల్లే ఈ రాష్ట్ర రెవెన్యూ డెవలప్ అవుతుందనే ఒక విధానాన్ని ప్రజలందరిలో ఇంజెక్ట్ చేస్తూ ఈరోజు మీరు తీసుకున్నటువంటి మద్యం పాలసీ అనేది చాలా దురదృష్టకరమైనటువంటి చర్య. తప్పనిసరిగా ఏదైతే జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తున్నటువంటి మద్యం షాపుల్ని వెంటనే తొలగించాలని ఈరోజు అఖిల పక్షాల తరఫున మరి డిమాండ్ చేస్తూ మరి ఏదైతే ఎన్టీ రామారావు గారు 94లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ప్రకటిస్తే ఆ రోజు అధికారాన్ని అందిపుచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే రాష్ట్ర రెవెన్యూ దెబ్బతింటుంది, మరి గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి శాలరీస్ ఇవ్వలేదు అని మరి ఇంజెక్ట్ చేసి స్లో పాయిజన్ లాగా అందరిలో మద్యపాన నిషేధాన్ని ఎత్తివేయడమే కరెక్ట్ అని ఇంజెక్ట్ చేసి ఆ రోజు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా ఎత్తివేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. మరి ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కానివ్వండి, మహిళల గురించి. జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నాగేష్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుపై సిట్కు ఫిర్యాదు చేశారు. మంత్రికి చెందిన ప్రత్యూష యాజమాన్యం ఆగడాలు, భూభాగోతాలపై సిట్కు ఫిర్యాదు చేసినట్లు ఈ మేరకు ఆయన తెలియజేశారు. జిల్లా గ్రంథాలయ స్థలాన్ని 33 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్న ప్రత్యూష కంపెనీ యాజమాన్యం గత 17 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఒప్పందం ప్రకారం గ్రంథాలయ భవనం నిర్మాణం చేయకుండా తాత్సారం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా కోట్ల విలువైన గ్రంథాలయ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని కబ్జా చేస్తూ ఇష్టానురీతిలో వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. గంటా బంధువు అయిన పరుచూరి భాస్కర్ ఈ వ్యవహారంలో కీలక పాత్రధారిగా ఆరోపించారు. ఈ నేపథ్యంలో సిట్ను ఆశ్రయించినట్లు చెప్పారు. కాగా నగేష్ ఫిర్యాదుతో సొంత పార్టీకి చెందిన టీడీపీ నాయకుడే అదే పార్టీకి చెందిన మంత్రి గంటాపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ప్రత్యూష షిప్పింగ్ కంపెనీ కబ్జాలోనే ఆ స్థలం ఉండిపోయింది తప్ప మరి ఇప్పుడు వచ్చి దానికి విముక్తి కలగలేదు. ఈ సిట్టు వల్ల ఉపయోగం ఉంటుందేమో అని తెలిసి మరి వేళ ఆఖరి రోజు అన్నారు. దాని మీద మేము స్పందించి ఏంటి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తరఫున మరి దీన్ని బాగోగులు చూసి ఏంటి ఒక పౌరుడిగా బాగోగులు చూడాలన్న ఉద్దేశంతో మరి ఎంతోమంది విశాఖపట్నం నగరంలో ఈ గ్రంథాలయ సంస్థను కాపాడుకోవాలని ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. సంతకాల ఉద్యమం కూడా చేయడం జరిగింది. సిపిఐ కానీ అప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ లేదా అన్ని ప్రతిపక్షాలు అప్పుడు కాంగ్రెస్లో నేను ఉన్నదప్పుడు మరి ఈవేళ నేను అధికార పార్టీలో నేను అధికార పార్టీలో ఉన్నాను. మరి ఈరోజు కూడా ఈ సిట్ వల్ల న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మరి విముక్తి కలిగించమని ఏంటి ఎంతోమంది విద్యార్థులకి ఏంటి ఉత్తరాంధ్రలో కాదు సౌత్ ఇండియాలోనే అతిపెద్ద గ్రంథాలయాన్ని మరి ఇక్కడ స్థాపించాలని ఆనాడు ఏదైతే కళ్ళగన్నామో దాన్ని నిజం చేయాలనే ఉద్దేశంతో ఆ స్థలాన్ని మరి ఆ ప్రత్యూష షిప్పింగ్ కంపెనీ భూ కబ్జా నుంచి కాపాడమని కోరుకోమని సిట్ అధికారులకి పార్థసారథి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా సుమారు 50 కోట్ల రూపాయలు విలువ దాన్ని మా మెయిన్ డిమాండ్ ఏముంది ఆ స్థలాన్ని వాళ్ళు మాకు ఏంటి మేము రద్దు చేసి అప్పుడే 2-3 సంవత్సరాలు అయిందండి. అది తూర్పు నియోజకవర్గం 17వ వార్డులో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విస్తృత పర్యటన చేపట్టారు. ఈ నేపథ్యంలో వార్డులోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం వెలగపూడి మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల విస్తృతికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఇందులో భాగంగా పెద్దజాలారిపేటలో సుమారు 30 లక్షల రూపాయల నిధులతో సిమెంట్ రోడ్, షెడ్డు, మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రారంభించినట్లు ఆయన వివరించారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా
పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని వెలగపూడి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పెదజాలరపేట గ్రామంలో జీవీఎంసీ నిధులతో బాపూజీ నగర్లో 10 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం, అదే రకంగా ఈ చేపల విక్రయ కేంద్రంలో కూరగాయలు మరి ఇక్కడ ఉన్నవారికి టాయిలెట్లు 10 లక్షల రూపాయలు, అదే రకంగా మొన్న మనం ప్రారంభించిన హాస్పిటల్ వెనక భాగాన అంగన్వాడీ కూడా 10 లక్షల రూపాయలతో ఇక్కడే శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం ఈ పెద్దాలపేట గ్రామంలో ఈరోజు 30 లక్షల రూపాయలతో ఈ అభివృద్ధి పనులకు. విశాఖ స్టీల్ ప్లాంట్లో పర్సనల్ డైరెక్టర్గా పనిచేసి పదవీ విరమణ పొందిన జీబీఎస్ ప్రసాద్పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బాధితుడు సోమిరెడ్డి రాజు మాట్లాడుతూ, ఇటీవల కాలంలో జీబీఎస్ ప్రసాద్ నగరంలోని నోవటెల్ హోటల్ సమీప ప్రాంతంలో దేవియార్ రెసిడెన్సీ బిల్డింగ్ పనుల నిమిత్తం తమతో పనులు చేయించుకొని మొహం చాటేశారని ఆరోపించారు. తాను తన వర్కర్లతో కలిసి వుడ్ వర్క్ను చేశానని, దీంతో అతడు తనకు 3,17,000 రూపాయలు ఇవ్వాల్సి ఉందన్నారు. అదేవిధంగా పెయింటర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ సహా వాచ్మెన్కు కూడా మొండి చేయి చూపారని పేర్కొన్నారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ కమిషనర్ను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ పట్ల ఉన్నత హోదా ఉన్న వ్యక్తి ఈ విధంగా చేయడం ఆశ్చర్యానికి గురి చేసిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. విజయభాస్కర్ ఏమోని స్టీల్ ప్లాంట్ ఐయూసీ లీడర్ దగ్గరికి వెళ్ళి, ఆ రాజు వీళ్ళందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని కొట్టేయడానికి ఎంత అయితే అంత ఇస్తాము అని అడగడం జరిగింది. అయితే మాకు ఎలాంటి గొడవల సంబంధం లేదు, మీరు పడండి అని జరగడం జరిగింది. అలాగే వాచ్మెన్ని దగ్గరికి వెళ్ళి ఒక కానిస్టేబుల్ వెళ్ళి, నేను ఎస్ఐని వారం రోజుల్లో ఖాళీ చేయకపోతే అందరిని బయటకు ఈడ్చేస్తానని చెప్పని బెదిరించడం జరిగింది. ఈ విషయాలన్నీ మహారాణిపేట పోలీసుల వరకు కూడా మేము తెలపడం జరిగింది. కానీ ఎటువంటి ఇప్పటి వరకు ఏం న్యాయం జరగలేదు. ఆయన చాలా పెద్ద అయినా హోమ్ మినిస్టర్ నా క్లాస్మేటు, మిమ్మల్ని అందరినీ ఉతికేస్తానని చెప్పి అప్పుడు మేము డబ్బులు ఇవ్వకపోతే మేము అప్పుడు మధ్యలో పనులు ఆపేసినప్పుడు కూడా బెదిరించి పనులు చేయించుకున్నారు. నాకున్నటువంటి ఆయన ఏంటంటే, నేను హోమ్ మినిస్టర్ క్లాస్మేట్, పెద్ద పరపతి ఉంది, అలాగే నాకున్న కులంతో కేసులు పెడతానని మమ్మల్ని బెదిరించి ఇప్పుడు పనులు చేయించుకొని కనీసం మా బాకీలు ఇవ్వలేదు. మేము చాలా అప్పులు అయిపోయి అందరం వీధి పాలు అయ్యాం. కాబట్టి మీడియా ద్వారా మీకు తెలియజేసి మా బాకీలు ఇప్పించి. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. అందమైన పొత్తి కడుపు తోలు తిత్తిగా మలచినందుక, సోయగాల గుండెలను పాలిండ్లుగా మార్చినందుక, 23 మొక్కలు ఒకసారి విరిగినంత పురిటి నొప్పి భరించి జన్మనిచ్చినందుక, పాములని తెలియక పాలిచ్చినందుక, ఎందుకు మాపై పగా
వెల్కమ్ బ్యాక్. పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా షీలానగర్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో రూపుదిద్దుకోనున్న ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం పితాని మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఈ మేరకు గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆసుపత్రి నిర్మాణానికి 6 ఎకరాల 2 సెంట్ల భూమిని కేటాయించి శంకుస్థాపన చేయడం జరిగిందని గుర్తు చేశారు. మరికొంత స్థలం కోసం సర్వే నెంబర్ 11/2, 11/3లో ఎకరా 72 సెంట్ల భూమిని రైతుల వద్ద నుండి తీసుకోవడం జరిగిందని వివరించారు. సంవత్సర కాల వ్యవధిలో అంటే 2019 నాటికల్లా 500 పడకలతో అత్యాధునిక సదుపాయాలతో ఆసుపత్రిని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. శ్రామికులకు సంబంధించిన ఒక వైద్య సదుపాయం అందించడానికి ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడం అనేది ప్రధాన భూమిగా ఈరోజు అభినందిస్తున్నాను. కారణం ఏంటంటే అంతక్రితం 6 ఎకరాల 82 సెంట్లు కేంద్ర ప్రభుత్వం భూమిని ఇవ్వడం, నిన్ననే ప్రైవేట్ భూమి ఏదైతే 111/2 లేదు 3 సంబంధించిన 1 ఎకరం 76 సెంట్లకు సంబంధించిన జీవోను కూడా 304 ద్వారా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసుకుని రైతుల దగ్గర ప్రైవేట్ భూమిని కూడా ఏదైతే హాస్పిటల్ సరిపోదని 6 ఎకరాల 10 సెంట్లు అనుకున్నాము, ఎకరం 76 సెంట్లు కూడా మనం ప్రైవేట్ భూమిని కూడా ఎక్వైర్ చేసుకున్నాం. 6కి ల్యాండ్కి బదులు ల్యాండ్ ఇచ్చే కార్యక్రమం చేయబడడం జరిగింది. ఈనాడు ఈ యొక్క హాస్పిటల్ ఈఎస్ఐ హాస్పిటల్ 500 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని విశాఖపట్నంలో కట్టాలి అనే దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా 2 ఇయర్స్లో అంటే 2019 నాటికి ఈ హాస్పిటల్ పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా దాని మీదే ప్రత్యేక శ్రద్ధ వహించి హాస్పిటల్ని వేగవంతంగా పూర్తి చేయమని చెప్పారు. అంటే దీంట్లో సహకరించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు కానీ, ఎంపీ మన హరిబాబు గారికి, ఇతర ప్రజాపతులందరికీ, మా మంత్రులందరికీ కూడా ఇద్దరికి శ్రీనివాస్ గారు కానీ, అయ్యన్న పాత్రులు గారు కానీ మరి హృదయపూర్వకంగా. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మద్యం షాపుల యజమానులకు కొమ్ము కాయడం బాధాకరమని ఐద్వా నాయకురాలు ఆర్ఎన్ మాధవి పేర్కొన్నారు. ఈ మేరకు సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఎమ్మెల్యే వాసుపల్లి చర్యలను తీవ్రంగా ఖండించారు. జీవీఎంసీ పరిధి 24వ వార్డులో ఉన్న 3 మద్యం షాపులను తొలగిస్తామని ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో మహిళల సమక్షంలో హామీనిచ్చిన వాసుపల్లి మౌనం వహించడం వెనుక ఆంతర్యమేమిటని ఆమె ప్రశ్నించారు. ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికే అంటూ ప్రగల్భాలు పలికిన వాసుపల్లి ఇప్పుడు తప్పించుకు తిరగడం ఎంతవరకు సబబని అన్నారు. మద్యం షాపుల యాజమాన్యాలతో కుమ్మక్కై వారికి కొమ్ము కాసేలా ఎమ్మెల్యే గణేష్ కుమార్ వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా వాసుపల్లి స్పందించి మహిళలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేకుంటే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. పదో తేదీన ఎమ్మెల్యే గారు ప్రజా దర్బార్ అక్కడ పక్కనే జెట్టి దగ్గర జరిగిన ప్రజా దర్బార్లో మహిళలందరూ 200 మంది వెళ్ళి మా సమస్య ఇలా ఉంది, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మహిళలకు రక్షణ లేదు కాబట్టి షాపులు తీయండి అని చెప్పిన వెంటనే ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించినట్టుగా ఆయన నటించారు. నేను షాపులు తొలగిస్తానని చెప్పారు. అలాగే మరో పక్కన బార్ యజమానులతో కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ వద్దు, గొడవలొద్దు, షాపులు తీయొద్దు అన్నట్టుగా తొలగించేయండి అన్నట్టుగా వాళ్ళకు కూడా చెప్పారు. అయితే తర్వాత జరిగింది వారం రోజులు బట్టి కూడా పోరాటం జరుగుతున్న ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారో ఏమైపోయారో కూడా ఎవరికి తెలియదు. అసలు మహిళలు పోరాటం చేస్తున్నారు, నేను హామీ ఇచ్చాను, హామీ నెరవేర్చారని కనీసం ఇంగితం కూడా లేకుండా ఆయన అసలు ఎక్కడ కూడా స్పందించలేదు. ఆ స్పందించలేదు సరికదా మొన్న అంటే 17వ తారీఖు మళ్ళీ వచ్చే వారం మొన్న 17వ తారీఖున జరగబోయే ప్రజా దర్బార్కి ముందు అక్కడున్న స్థానికుల్ని కొంతమందిని భయభ్రాంతులకు గురి చేసి మీ మీద కేసులు పెడతాం, అరెస్ట్ వారెంట్లు ఇస్తామని చెప్పి, మీరు బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి రాలేరని చెప్పి రకరకాలుగా బెదిరింపులకి గురి చేశారు. భారీ యాజమాన్యం గురి చేసి కొన్ని ఒప్పందాలన్నా కూడా చేసుకుని ఈరోజు షాపులు తెరవడం అనేది జరిగింది. అంటే ఈ రకంగా మహిళలు పడుతున్న ఇబ్బందులు గమనించి షాపులు తీయాల్సింది పోయి ఈ ఎమ్మెల్యే గారు యజమానుల పక్షాన్ని నిలబడి
ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని గండికోట బిజినెస్ స్కూల్ చైర్మన్ శ్రీకాంత్ తెలిపారు. డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు తమ విద్యా సంవత్సరం వృధా కాకుండా డిగ్రీ కోర్సును అభ్యసించవచ్చునని సూచించారు. వీరంతా బీబీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సులను పూర్తి చేయవచ్చునని తెలిపారు. వీరంతా కాకతీయ విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహించే ఎంట్రన్స్ పరీక్ష ద్వారా కోర్సు పూర్తి చేసి డిగ్రీ పట్టాలను పొందవచ్చునని ఆయన వివరించారు. ఇతర వివరాల కోసం తమ సంస్థను సంప్రదించవచ్చునని సూచించారు. ఆసక్తి ఉన్నవారు 089125259004 నెంబర్ను సంప్రదించవచ్చునని ఆయన సూచించారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు అకాడమిక్ ఇయర్ వేస్ట్ 12 సంవత్సరాలు ఎక్కడ గ్యాప్ రాకుండా చదువుకుంటూ వస్తారు. ఒకేసారి ఇక్కడ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇష్యూ అలాంటి డిస్టర్బ్ అయ్యే వాళ్ళు కొంతమంది సప్లిమెంటరీ మెయిన్ రిజల్ట్స్లో కొంతమంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడం జరిగింది. అలాంటి మనకి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తర్వాత దాదాపు 180,000 మంది విద్యార్థులు ఫెయిల్ అయి ఉన్నారు. వీళ్ళు అకాడమిక్ ఇయర్ని వేస్ట్ చేసుకోకుండా వాళ్ళు ప్రైవేట్గా ఆంధ్రప్రదేశ్లోని ప్రతిష్టాత్మకమైన నాగార్జున యూనివర్సిటీ కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఉత్తీర్ణులై వాళ్ళు డిగ్రీలో అడ్మిషన్ పొందుకోవచ్చు. ఈ అడ్మిషన్ పొందిన విద్యార్థులకు మన దగ్గర ద్వారకా నగర్లో ఉన్న మన ఇన్స్టిట్యూషన్లో మనకు వాళ్ళ దగ్గర ప్రైవేట్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ వాళ్ళు ప్రైవేట్గా డిగ్రీ కంప్లీట్ చేసుకోవచ్చు. దీంతోపాటు వాళ్ళు ఏదైతే ఇంటర్మీడియట్లో సప్లిమెంటరీ బ్యాక్లాగ్స్ ఉన్నాయో అవి నెక్స్ట్ మార్చ్ కంప్లీట్ చేసుకోండి. వాళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని వీళ్ళు రెగ్యులర్ స్టూడెంట్స్తో పాటు సమానంగా అవకాశాలు పొందే అవకాశం ఉన్నాయి. నెక్స్ట్ ఇలా ప్రైవేట్గా డిగ్రీ చేసుకొని వాళ్ళు రేపొద్దున ఆంధ్రప్రదేశ్ కండక్ట్ చేసే ఐసెట్ ఎగ్జామినేషన్ ద్వారా కావచ్చు, పీజీ సెట్ ఎగ్జామినేషన్ ద్వారా కావచ్చు, స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది. అందుకనే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులు డిగ్రీ ప్రజలకు నిత్యావసరాలైన కాయగూరల ధరలను తక్షణమే ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకురావాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీతమ్మధార రైతు బజార్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత వామన్ రావు మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా కూరగాయల ధరలు పెరగడం శోచనీయమన్నారు. ముఖ్యంగా టమాటో కిలో ధర 90 రూపాయల నుంచి 100 రూపాయలకు చేరుకోవడం దారుణమన్నారు. అటు నాణ్యమైన కూరగాయలను ప్రజలకు అందించాల్సిన రైతు బజార్లు బ్లాక్ మార్కెట్లకు అడ్డాగా మారాయని ఆరోపించారు. రైతు బజార్లలోని కూరగాయలు బ్లాక్ మార్కెట్లో హోటల్స్కు, మాల్స్కు తరలిస్తూ ప్రజలకు నాణ్యత లేని కూరగాయలను అందుబాటులోకి ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతు బజార్లలో అమ్ముడవుతున్న కూరగాయల నాణ్యతలను పరిశీలించాలన్నారు. అదేవిధంగా కూరగాయల ధరలను నియంత్రించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖలో కాయగూరల ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా టమాటా పళ్ళు కిలో 90 రూపాయల నుంచి 100 రూపాయల దాకా అమ్ముతూ ఉంది. అదే సందర్భంలో రైతు బజార్లో ఏవైతే నాణ్యమైన కాయగూరలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఓపెన్ మార్కెట్లో ఉన్నటువంటి క్యాటరింగు వారికి, అదేవిధంగా వడ్ల వాళ్ళకి బ్లాక్లో ఇవన్నీ కూడా తరలిస్తున్నారు. ప్రజలకి ఏవైతే నాణ్యతలో లేనటువంటి వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులను అమ్మకాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏవైతే మన బంగాళదుంపలు ఉన్నాయో బంగాళదుంపలకి అవి నానిపోయి కుళ్ళిపోయే స్టేజ్కి వచ్చినా వాటికి కాస్త పౌడర్ అంటించేసి ప్రజలకు అమ్మకాలు చేస్తున్నారు. వీటి వల్ల ప్రజలకు అనారోగ్య పాలయ్యి ఇవాళ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్న స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ పెంచినటువంటి కాయగూరల ధరలు అనేటువంటివి అదుపులో పెట్టాలి. ఏవైతే బ్లాక్లోకి వెళ్ళిపోతున్నాయో అక్రమంగా ఆ కాయగూరల్ని అరికట్టాలని, కాయగూరల ధరలు అదుపు చేయాలని చెప్పి ఈ డిమాండ్లతో త్వరలో విడుదల కానున్న నేనే రాజు నేనే మంత్రి చిత్ర యూనిట్ వినూత్న చిత్ర ప్రమోషన్కు శ్రీకారం చుట్టింది. సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన ప్రమోషన్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. ఈ మేరకు చిత్ర ప్రచారకులు వేణుబాబు ఆయా వివరాలను మీడియాకు తెలియజేశారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా సినిమాకు సంబంధించిన పోస్టర్ వద్ద ఆయా తారలతో ఫోటోలు తీసుకోవచ్చునని పేర్కొన్నారు.
స్మార్ట్ ఫోన్ వినియోగదారులు యాప్ స్టార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవటం ద్వారా థియేటర్ ప్రాంగణంలో కటౌట్ వద్ద నిలబడి కటౌట్లోని స్టార్స్తో ఫొటోస్ తీసుకోవచ్చునని వివరించారు. దీంతో తమ అభిమాన తారలతో నిజంగానే ఫోటో దిగిన థ్రిల్ కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఫోటోలు కూడా సహసిద్ధంగా ఉండి ఆసక్తిని రేపుతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేపు ఆగస్టు 11th రిలీజ్ అవబోయే నేనే రాజు నేనే మంత్రి సినిమా ప్రమోషన్ నిమిత్తం ఈ కొత్త టెక్నాలజీతో ఈ కొత్త స్టాండీస్ని మనకి పంపించడం జరిగింది. ఇదేంటంటే రెగ్యులర్గా ఉండే స్టాండీస్కి దీనికి భిన్నమైందనమాట. రెగ్యులర్గా ఉండే స్టాండీస్ ఏంటంటే ఒక పోస్టర్ లాగా ఆ డిస్ప్లేలో ఉంటాయి అంతే, మనం జస్ట్ చూసి వెళ్ళిపోతాం. కానీ ఈ స్టాండీస్ ఏంటంటే ఏఆర్ టెక్నాలజీ దీంట్లో వచ్చేయడం వలన యాప్ స్టార్ అనే ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఈ స్టాండీస్ దగ్గరికి వచ్చి ఈ స్టాండ్ ఎదురుగా దాన్ని ఫోకస్ చేసినట్లయితే మనము హీరోయిన్స్ ఆ పోస్టర్లో ఉండే హీరోయిన్స్ మనతో సెల్ఫీ దిగుతున్నటువంటి అనుభూతి కలుగుతుందన్నమాట. ఇది నిజంగా ఫస్ట్ టైం అనమాట. ఇది టెక్నాలజీ ఈ సినిమాతో మొదలవడం ఇదే ఫస్ట్ టైము. ఇదేంటంటే హీరోయిన్తో సెల్ఫీలు దిగాలని మనకు అందరికీ ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళాలి టైము ఇవన్నీ. ఇది సరదాగా థియేటర్కి వెళ్ళినప్పుడు ఒక 2 minutes ఆ సెల్ఫీ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మనకు సరదాగా డౌన్లోడ్ చేసి మన ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే ఈ సినిమాకి ప్రచారం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక కొత్త రకం ప్రచారంతో ఈ సినిమాతో మొదలవడం, ఇది ప్రజలకు చేరువ చేయడం, వాళ్ళకు కూడా ఏంటంటే ఒక వింత అనుభూతి. మనం హీరోతో ఎప్పుడు సెల్ఫీలు దిగడం ఏంటి, అది ఎటువంటిది లేకుండా అనే కొత్త రకం ఆలోచనతో సురేష్ బాబు గారు దీన్ని డౌన్లోడ్ చేసి ఇలా పంపించారు. ఇవన్నీ కూడా హైదరాబాదు, వైజాగ్ అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా ఆడబోయే అన్ని థియేటర్లో కూడా ఈ స్టాండీస్ ఉన్నాయి. వాతావరణ విషయాలు చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడింది. ఒడిశా వద్ద తీరం దాటిన వాయుగుండం అక్కడే బలహీనపడి అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం తగ్గుముఖం పట్టినట్లు పేర్కొంది. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్తేరులో గరిష్టంగా 30.0 డిగ్రీలుగా నమోదైంది. ఎయిర్పోర్ట్లో 32.4 డిగ్రీలుగా నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు వాల్తేరులో 23.8 డిగ్రీలుగా నమోదు కాగా ఎయిర్పోర్ట్లో 26.0 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఇక హెడ్లైన్స్ మరోసారి. భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్నాథ్ గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎన్డీఏ సహా ఎన్డీయేతర పక్షాలు. డ్రగ్స్ కుంభకోణంపై తొలిసారిగా స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు, ఆస్తులు ఎక్కువగా సంపాదిస్తే దురలవాట్లే వస్తాయని వ్యాఖ్య. పరిశ్రమల భద్రతలపై నిర్వహించిన ముగింపు సదస్సులో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, సంపూర్ణ భద్రతా వలయం నడుమనే పరిశ్రమలు ఏర్పాటు కావాలని స్పష్టం చేసిన పితాని. రాష్ట్ర ప్రభుత్వ నూతన మద్యం పాలసీ విధానాన్ని తీవ్రంగా ఖండించిన అఖిలపక్షం, జనావాసాల మధ్య మద్యం విక్రయాలు ఉపేక్షించబోమని హెచ్చరిక. మంత్రి గంటా శ్రీనివాసరావుపై సిట్కు ఫిర్యాదు చేసిన గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, ప్రత్యూష యాజమాన్య ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.